ఒకసారి డిఎల్ మూడీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక వ్యక్తి గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. అదేమిటంటే, ఒక కుర్రోడు రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బోల్టులు దొంగతనం చేసేవాడంట. అయితే వీడిని ఎలాగే వదిలేస్తే బోల్ట్లు దొంగతనం చేస్తాడు, ఇంకా దొంగగా అయిపోతాడు అని వాడిని చదివించారంట. చదివిన తర్వాత మంచిగా మెకానికల్ ఇంజనీర్ చేశాడు. ఈసారి చిన్న చిన్న బోల్ట్లను కాదు కానీ మొత్తం రైల్వే ట్రాక్ని ఎత్తేసాడంట. ఆ కుర్రోడికి ఆ చదువు ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. ఒక వక్రీకరించినటువంటి రీతిలో ఆ యొక్క చదువుని ఉపయోగించుకున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. మన యొక్క రక్షణ గురించి, దేవుని గురించి, మన జీవితాలు ఎలా ఉండాలి అనేటువంటి వాటి గురించి, ప్రాముఖ్యంగా ప్రాక్టికల్ లైఫ్ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఈ వక్రీకరించబడినటువంటి ఈ బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని చాలామంది క్రైస్తవేతరులు, బయట ఉన్నటువంటి వారు, సంఘానికి బయట ఉన్నటువంటి వారు, సంఘానికి లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీటిని వక్రీకరిస్తూ ఉన్నారు. ఈ వక్రీకరించబడినటువంటి విషయాల్లో ఒక విలువైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. అదేమిటంటే, దేవునికి ఇచ్చుట అనేటువంటి పదం వినడానికి కొంతమందికి ఇష్టం కాదు. కొంతమందికి ఇది ఒక కామన్ వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మాటికి దేవునికి ఇవ్వడం గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఇవ్వడం మీదే ఎక్కువ విషయాలు చెప్తూ ఉన్నారు అని కొన్ని సంఘాల్లో కొంతమంది సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క ఇవ్వటం గురించి చాలా తప్పుడు ప్రసంగాలు చేయబడుతూ ఉన్నాయి. అనేక సంఘాల్లో చాలామంది దేవుని పేరిట మోసం చేస్తూ ఉన్నారు. దేవుని సేవకులుగా పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా ధనాపేక్ష చేత, ధనము చేత మోసగించబడి, కళ్ళు కప్పబడి వారు ఈ మోసంలో బ్రతుకుచూ ఉన్నారు. అనేక మంది జీవితాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అయితే ఎంతోమంది ఇలాంటి దొంగ సేవకుల యొక్క ఉచ్చులో కూడా పడిపోయి వారి యొక్క ఆత్మీయ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథము మరి దేవునికి ఇవ్వడం గురించి ఏం చెప్తుంది? అసలు దేవునికి ఇవ్వడం అనేటువంటి విషయము అది మంచిదేనా, సరైనదేనా? నా యొక్క ఆత్మీయ జీవితానికి ఈ దేవునికి ఇవ్వడానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ రోజుల్లో రకరకాల పోటీలను మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అంటాడు, నీ మెల్లో ఉన్నటువంటి గొలుసు ఇచ్చేస్తే దేవుడు నీకు 2 అంతలు ఇస్తాడంటాడు. ఇంకొక ఆయన అంటాడు, నీ పర్సులో ఎంత ఉందో అంతా కూడా దేవునికి అప్పగించే అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, కాసేపట్లో నీ జేబులోనికి డబ్బులు వస్తాయంటాడు. ఈ విధంగా రకరకాల తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎంతోమంది వాక్యంలో పరిపక్వత లేనటువంటి వ్యక్తులు, ఎంతోమంది దురద చెవులు కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి బోధలకు చోటిచ్చి, ఇలాంటి వ్యక్తులకు ప్లాట్ఫామ్ సిద్ధపరిచి మరి అనేక మందిని మోసగించేటువంటి తోరణంలోనికి నడిపిస్తూ ఉన్నారు. అపోస్తులైన పౌలు చేసినటువంటి పరిచర్యలో కావచ్చు, లేకపోతే అపోస్తులు చేసినటువంటి పరిచర్యలో కావచ్చు, ఇవ్వడానికి ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో కాబట్టి ఈ రోజున మనలో ఉన్నటువంటి కొన్ని అపోహల్ని మనము తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం కొన్ని వాక్యాలని చదువుకున్నాము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయంలో ఈ మాటల్ని ప్రస్తావించారు. 10వ వచనం నుంచి, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగుతురని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము దొరకకపోయెను అని చెప్తాడు. అపోస్తులైన పౌలు AD 49లో AD 49వ సంవత్సరంలో
ఆయన ఈ ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన యొక్క రెండవ సువార్త యాత్రలో ఈ ప్రాంతాన్ని దర్శించి ఉన్నాడు. అక్కడ దేవుని కృప వలన సంఘము కట్టబడింది. అయితే ఆ సంఘము ఎదుగుతూ ఉంది. కొన్నాళ్ళకి ఆ సంఘాన్ని విడిచిపెట్టి అక్కడ ఒక కాపురం నియమించి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన యొక్క పరిచర్యలో బిజీగా ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్య చివరకు వచ్చేసరికి చెరలో ఉండి రాస్తున్నటువంటి పత్రిక ఇది. దీన్ని చెరలో ఉండి రాసిన పత్రిక అంటారు, చెరపత్రిక, ప్రిజన్ ఎపిసిల్. సుమారుగా క్రీస్తు శకము 60 నుంచి 62 మధ్యలో రాయబడిందని ఎంతోమంది మరి వేదాంతవేత్తలు చెప్తూ ఉంటారు. సుమారుగా ఈ సంఘం స్థాపించబడి 10 సంవత్సరాలు అయిన తర్వాత రాస్తున్నటువంటి మాటలు. అపోస్తులైన పౌలు జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. అలాంటి సమయంలో మరి ఫిలిప్పీ సంఘము తన గురించి ఆలోచించింది, ఆయన యొక్క పరిచర్య గురించి ఆలోచించి ఎపాఫ్రోదితు అనేటువంటి ఆయన్ను మరి కొంత కానుక చేత ఆ రోమ్ పట్టణంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే ఈ ఎపాఫ్రోదితు అనేటువంటి ఆయన ఈ యొక్క కానుకను పౌలు గారి దగ్గరికి తెచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఈయన రోగి అయిపోయాడని ఇందాకే మనం వాక్యంలో చదువుకున్నాం. ఆయన సిక్ అయిపోయాడు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో మరణానికి దగ్గరగా కూడా వెళ్ళిపోయినంత నీరసము ఆయన జీవితంలోనికి సంభవించింది. అయితే దేవుని కృప వలన దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. మరలా ఈ యొక్క పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఉత్తర రూపంలో పట్టుకుని ఆ యొక్క సంఘానికి వెళ్తాడు. అయితే ఆ సంఘానికి చాలా విషయాల్ని మరి అపోస్తులైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 10వ వచనంలో, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము మీకు దొరకలేదు అంటాడు. చాలామంది ఇవ్వడము అంటే నేనేదో మేలు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే ఎవరైనా ఏదైనా కొంత కానుకను తెచ్చి వేశారనుకోండి దేవుని యొక్క మందిరంలో, వాళ్ళు అనుకుంటారు నేను ఏదో మేలు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. నేను దేవునికి ఏదైనా మేలు చేస్తున్నానేమో, లేకపోతే ఈ సంఘానికి ఏదైనా మేలు చేస్తున్నానేమో. అపోస్తులైన పౌలు అంటాడు, మీరు చాలాసార్లు దేవునికి ఇద్దామనుకున్నారు కానీ మీకు అవకాశం కుదరలేదు. ఇట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ. ఆ సంఘం వారితో చెప్తూ ఉన్నాడు, మీరు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఎందుకు అవకాశం కోసం ఎదురు చూస్తా అంటే దేవునికి ఇవ్వడంలో అవకాశం కోసం వారు ఎదురు చూశారంట. అలాంటి సంఘం కోసము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది చాలా క్యాజువల్గా దేవునికి ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి విధానాన్ని గురించి అపోస్తులైన పౌలు మాట్లాడడం లేదు. వారు ప్రత్యేకంగా ఒక కానుకను పక్కన పెట్టి దేవునికి ఇవ్వాలి అనేటువంటి తాత్పర్యంతో ప్రార్థనాపూర్వకంగా మరి సిద్ధపడుతూ ఉండగా వారికి అవకాశం రాలేదు చాలాసార్లు. అయితే అలాంటి వ్యక్తుల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారంటే వారు ఇచ్చినటువంటి కానుకను ఆయన హైలైట్ చేయడం లేదు కానీ వారు ఇచ్చినటువంటి హృదయ స్థితిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అందుకని 10 నుంచి 14 వచనాలు కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. ఆయన ఆ జైల్లో ఉండి చెరసాలలో ఉండి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు అనేటువంటి విషయాలు తెలియజేస్తాడు 1వ అధ్యాయంలో. అయితే ఈ 4వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనాల్లో ఒక స్పష్టతని ఈ యొక్క సంఘానికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఏమంటాడంటే దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటాడు. నాకు తెలుసు దీనస్థితిలో ఎలా ఉండాలో నాకు తెలుసు అంటాడు. దీనస్థితిలో అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి పౌలు గారి యొక్క నేపథ్యాన్ని కానీ చూస్తే ఆయన చాలా సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి ఎటువంటి లోటుపాటులు కానీ ఎటువంటి అవకతవకలు కానీ ఏమీ లేవు. అంతా కూడా సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి. చరిత్ర తెలియజేస్తూ ఉంది తాను ఏమైతే కలిగి ఉన్నాడో అంతా కూడా పరిచర్యలోనే, క్రీస్తు పరిచర్య నిమిత్తము, సువార్త వ్యాపకం నిమిత్తము ఖర్చు పెట్టాడని ఆ యొక్క చరిత్ర తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఒక చోట అంటాడు, నా దగ్గర ఉన్నది మాత్రమే కాదు నేను కూడా మీ కొరకు ఖర్చు అయిపోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమించినటువంటి ఆయన.
అయితే ఇలాంటి వ్యక్తి యొక్క జీవితంలో మరి లేనటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గుండా నేను వెళ్ళానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళానని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు ఇంత గొప్ప సేవకుడి యొక్క జీవితంలో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఇంత గొప్పగా ప్రసంగం చేసేటువంటి వ్యక్తి, ఇన్ని గొప్ప సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి, ఇంత గొప్పగా అనేక మంది సేవకుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన దాంతో ఎలా డీల్ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆశ్చర్యపోవలసినటువంటి విషయం కాదు ఇది. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను దేవుడు కలిగి చేస్తాడు. ఒక గొప్ప ప్రసంగికుడు చార్ల్స్ స్పర్జన్ ఆయన ఏమన్నాడంటే, దేవుడు నీకు ఒక మూట రైస్ ప్యాక్ ఇవ్వాలంటే నీ యొక్క ఇంట్లో కనీసం పట్టెడు బియ్యం కూడా లేకుండా చేస్తాడు అని చెప్పాడు. అంటే అలాంటి పరిస్థితులు గుండా దేవుడు నిన్ను పంపిస్తాడు. ఈ రోజుల్లో ఇలాంటి విషయాల్ని అనుభవించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మనలో, ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంటే తప్పనిసరిగా కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు ఇలాంటి పరిస్థితులు గుండా పంపిస్తాడు. ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. అయితే సంపన్న స్థితిలో ఉండడం కూడా నేను నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో కూడా ఉండడం నాకు తెలుసు అంటూ ఉన్నాడు. కేవలం లేనటువంటి పరిస్థితి మాత్రమే కాదు, ఉన్నటువంటి పరిస్థితి కూడా నాకు తెలుసు, సమృద్ధిగా జీవించడం కూడా నాకు తెలుసు అంటాడు. చాలామంది వారి యొక్క నేపథ్యాన్ని కానీ చూసుకున్నప్పుడు కొన్నిసార్లు కూర్చుని ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటారంట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మా నాన్నగారి పరిస్థితి ఆ విధంగా ఉండేది, మా తాతల పరిస్థితి ఆ విధంగా ఉండేది, నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా నా పరిస్థితి ఆ విధంగానే ఉంది, కానీ దేవుడు ఈ రోజున ఒక స్థితిలో నన్ను పెట్టాడు ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఏడుస్తారు వారి యొక్క పరిస్థితిని చూసి, ప్రభువా నేను తిరగలేకపోయాను, నేను ఉండలేకపోయాను, కానీ నా బిడ్డలకి ఇలాంటి పరిస్థితిని నీవు కలిగజేశావా, ఆ రోజుల్లో ఇలాంటి సదుపాయాన్ని నేను అనుభవించలేకపోయాను, కానీ నా బిడ్డలు అనుభవించడానికి నీవు కృప చూపించావు అని ఎంతోమంది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి చాలామంది దేవుడు ఒకానొక రోజున వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మనసు వారిలో ఏర్పడడానికి అవకాశం ఉంది. 100% ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏంటంటే వారి యొక్క స్థితిని మర్చిపోయి ప్రవర్తించేటువంటి విధానాలు వారు కనపరుస్తారు. అంటే ఎలాగండి అంటే, వారు ఒకవేళ ఒకానొక సమయంలో ప్రార్థన చేశారు, ప్రభువా నా యొక్క పరిస్థితిని మార్చండి, ఎన్నాళ్ళు నేను ఎలాగుండిపోతాను, ఈ యొక్క కష్టాన్ని నీవు చూడవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గుర్తించాడు, నీ యొక్క పరిస్థితిని గుర్తించాడు. నీ స్థితిని చూసి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. నీవు తిరిగేటువంటి ప్రదేశాలు కానీ, నీవు అనుభవించేటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా దేవుడు నీ పైన కరుణ చూపించి ఆయన యొక్క కృప చూపించి ఇచ్చినటువంటివే. కానీ అది మర్చిపోయేటువంటి స్థితిలోనికి కానీ నీ వెళితే అంతకంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఏది కూడా ఉండదు. అందువల్లే పౌలు ఒక చోట అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృపచేతనే అయి ఉన్నాను అంటాడు. సో కాబట్టి ఈ యొక్క మనస్తత్వం అంటే నేను బాగున్నాను కదా, నేను ఉన్న స్థితిలో ఉన్నాను కదా అని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చిన్న చూపు చూడడము, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని తక్కువగా చూడడము, హేళన చేయడము అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఈ రెండు స్థితుల్ని కూడా ఎలాగా బ్యాలెన్స్ చేయాలో నేను నేర్చుకున్నాను అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఆకలి కొండం అంటే ఏంటో నాకు తెలుసు, కడుపు నిండి ఉండడం అంటే నాకు తెలుసు, సమృద్ధిగా కలిగి ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు. ఈ రెండింటినీ కూడా పక్కన పెట్టుకుని ఆయన కంపేర్ చేసుకుంటూ ఈ రెండింటిలో కూడా నేను విజయాన్ని సాధించగలిగాను అంటే అది కేవలము క్రీస్తు ద్వారానే అని చెప్తాడు. 13వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పినప్పుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు?
నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తాన్ని చేయగలను. అసలు క్రీస్తుకి ఈ యొక్క వాక్యానికి సంబంధం ఏముంది? ఈయనేమో లేనటువంటి స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మరలా క్రీస్తుని ఇక్కడికి తీసుకుని వస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని కొంతమంది తప్పుగా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ ఏమంటారంటే, నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తము చేయగలను అంటారు. అవునండి, ఎగ్జామ్ కోసం సిద్ధపడకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి నన్ను బలపరచు క్రీస్తు యందే నేను ఎగ్జామ్ రాయగలనంటే పాస్ అవుతారా? ఆలోచించండి. సో చాలామంది ఇక వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నుంచి తీసివేసి వారికి వారు అప్లై చేసుకున్నంత మాత్రాన సప్లై ఉంటుందా? వారికి వారు అన్వయించుకున్నంత మాత్రాన దేవుడు చూడకుండా పోతాడా? ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అయితే 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటల్ని ఆయన మనకి తెలియచేస్తాడు. ఏంటి అంటే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అని చెప్తాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా చాలా లేనటువంటి స్థితిలోనే ఈ యొక్క లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక శిష్యుడు వెంబడిస్తూ ఉంటే, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ నాకంటూ ఒక పర్మనెంట్ ప్లేస్ లేదు, ఒక సరైనటువంటి స్థలము ఉండడానికి నాకు లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. కానీ ఏనాడు కూడా ప్రభువు కంప్లైంట్ చేయలేదు. ఏనాడు కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కంప్లైంట్ చేయలేదు. సో క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి మనసు అంటే ఏంటంటే, కంప్లైంట్ చేయకుండా జీవించడము. కంప్లైంట్ చేయకుండా అంటే లేని స్థితిలో ఉండడము దేవుడు నేర్పిస్తాడు, ఉన్న స్థితిలో ఉండడము కూడా ఎలా ఉండాలో నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చాలాసార్లు లేనటువంటి స్థితిలో లేనివాడి యొక్క బాధను అర్థం చేసుకోవడం చాలా చాలా సులువుగానే ఉంటుంది. కానీ ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత లేనివాడి యొక్క బాధను అర్థం చేసుకోవడము చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మఫలమేదనగా అని మాట్లాడుతూ దయాళుత్వం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి రక్షించబడినటువంటి వాడై దేవునితో మరి అన్యోన్యంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఒక ఫలాన్ని దయచేస్తాడు. ఆ ఫలములో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే దయాళుత్వము. వీరు కైండ్నెస్ కలిగి ఉంటారు, దయను కలిగి ఉంటారు. వారు గర్వంతో మరి ముందుకు అడుగులు వేయరు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పటికప్పుడు వారు ఎలా ముందుకి కదులుతారు అంటే, వారిలో ఉన్నది ఆత్మఫలము కాబట్టి, దయాళుత్వము కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక రోజున ఒక గుంపు వారిని చూసి, ఒక క్రౌడ్ను చూసి జాలుతో ఎలాగైతే ముందుకు కదిలారో వీళ్ళు కూడా అలాగే కదులుతారని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో ఎలాంటి ఫలాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకానొక రోజున నీవు ప్రార్థన చేసావు, ప్రభువా నా పరిస్థితిని మార్చు ప్రభువా అని. దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీ స్థితిగతుల్ని మార్చాడు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, ఏమండి నేను అరిగిపోయినటువంటి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి వాడినండి, కానీ ఈ రోజున నేను ఒక మంచి కారులో వెళ్తున్నానండి అని చెప్తారు. కొంతమంది అంటారు, ఇదిగో నేను ఈ ఉన్నటువంటి రైస్లో రాళ్ళు వేరుకుని కొద్దిపాటి రైస్ని వండుకొని తిన్నామండి మా కుటుంబం అంతా, కానీ ఈ రోజున దేవుడు మాకు సమృద్ధిగా దయచేశాడు. దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధి ఎందుకోసం ఇచ్చాడు? దేవుడు నిన్నే ఎందుకు దీవించాలి? నీ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాలి? నీకే సమస్తమును ఎందుకు దయచేయాలి అనేటువంటి విషయాన్ని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? వాక్యం సెలవిస్తూ ఉంది, దయాళుత్వము అంటే ఇతరుల పట్ల దయ కలిగి ఉండడము, దయ కలిగి నడుచుకోవడము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంది. సో కాబట్టి ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని జీవించడం అంటే ఏంటో ఆయనకి తెలుసు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
ఒకవేళ పొరపాటున ఇలాంటి భయంకరమైనటువంటి జీవిత విధానం ఎక్కడైనా మనలోనికి ప్రవేశించిందేమో మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఇచ్చినటువంటి దేవునికి తీసివేయడం చాలా చాలా సులువు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యోబు జీవితంలో కానీ చూస్తే ఆ యొక్క దేశంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలన్నింటిలో కూడా చాలా గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు అని చెప్పుకోవాలి, ఒక బిలియనీర్ అని చెప్పుకోవాలి. కానీ ఒక్క రోజులోనే దేవుడు వాటన్నిటిని కూడా తీసివేశాడు. ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను బట్టి ఇది దేవుని కృప వలన మాత్రమే నేను బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన కానీ నీ జీవితంలోంచి పోయిందా, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ గాడ్ టు టేక్ అవే ఎవ్రీథింగ్. దేవునికి వాటన్నిటినీ కూడా తీసివేయడానికి ఒక్క క్షణము కూడా పట్టదు. తీసివేస్తాడా దేవుడు అంటే తీసివేస్తాడు. ఆయన యొక్క చిత్తానుసారంగా దేవుడు తీసివేస్తాడు అనేటువంటి విషయాల్ని మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొను. అయితే ఈయన మాట్లాడుతూ అసలు ఎందుకు ఈ యొక్క విషయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కానీ చూస్తే 14-15 వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చుట అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. ఇచ్చుట అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. 14-15 వచనంలో, అయినను నా శ్రమంలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదు. ఈస్ టాకింగ్ అబౌట్ పార్ట్నర్షిప్. ఆయన సంఘం వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి కానుకని బట్టి నేను ఏమీ ఉప్పొంగిపోవడం లేదు, కానీ ఇది మీ యొక్క బాధ్యత. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ చర్చ్. ఒక సంఘంగా మీరు చేయవలసినటువంటి పనే. అయితే ఈ పని కోసం మీరు ఏం చేయాలంటే, ఒక వ్యక్తి ఉద్యోగం లేనప్పుడు అవకాశాల కోసం ఎంతలా తిరుగుతారో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మీరు కూడా అవకాశం కోసం ఎదురు చూడాలి. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయము అనే విషయాన్ని ఈ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీరు నాతో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు అంటే, దేనిలో పార్ట్నర్షిప్ అంటే పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. నా శ్రమంలో పాలుభాగస్తులుగా ఉన్నారు. వాస్తవానికి జైల్లో ఉన్నది అపోస్తులైన పౌలు. వాస్తవానికి ఈ యొక్క గొలుసుల చేత కట్టివేయబడింది అపోస్తులైన పౌలు. అక్కడ ఉన్నటువంటి బాధలు గుండా వెళ్తుంది అపోస్తులైన పౌలు. కానీ ఈ సంఘంతో అంటాడు, మీరు కూడా పాలుభాగస్తులుగానే ఉన్నారు ఈ పరిచర్యలో అంటాడు. ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని మరి ఆ యొక్క సంఘానికి తెలియజేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కొంతమంది పరిపక్వత లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఏంటంటే, దేవునికి ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా లెక్కలు చూసుకుంటారు. దేవునికి ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా రకరకాల 1000 ప్రశ్నలు వేసుకుంటారు. దేవునికి ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా ఎన్నో రకాల రీజనింగ్స్ గురించి మాట్లాడుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు దేవుని యొక్క బిడ్డవైతే ఇది నీ యొక్క బాధ్యత. ఇది ఎంత గొప్ప బాధ్యత అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతిబింబింప చేసేటువంటి గొప్ప బాధ్యత. దీనికోసం నీవు అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎందుకు అవకాశం కోసం అంటే, దేవునికి ఇవ్వడం విషయంలో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలు, రకరకాల మరి డినామినేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తేనే వచ్చాయి. ఎవరు వచ్చారు అంటే, ఇంగ్లాండ్ నుంచి మిషనరీలు వచ్చారు, అమెరికా నుంచి మిషనరీలు వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి మిషనరీలు వచ్చారు. వీళ్ళందరూ ఎలా పంపించబడ్డారండి? మిషన్ బోట్స్ చేత వారు పంపించబడ్డారు. ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ని అందుకుని వచ్చి మనకి సువార్తను ప్రకటించారు. స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మిషనరీ స్కూల్స్లో ఈరోజు హయ్యర్ ఆఫీషియల్స్ ఎంతో మంది చదువుకుని లబ్ధి పొంది తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు తెలుసా? వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు అంటే, ఎంతో త్యాగపూరితంగా మిషనరీ సేవ చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్కూల్స్లో చదువుకున్నారు. మనందరికీ తెలుసు, చరిత్ర తెలియజేస్తూ ఉంది. మరి ఎన్నో మెడికల్ కాలేజెస్ వాళ్ళు కట్టించారు, ఎన్నో హాస్పిటల్స్ వాళ్ళు కట్టించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎలా జరిగిపోద్దండి? ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసినటువంటి ఆయన. అతను ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయమంటే గంటలు చేస్తాడు, వాక్యం చదవమంటే గంటలు చదువుతాడు. కానీ జోబీలో చేయబెట్టి మరి దేవునికి ఇవ్వాలంటే ఆ చేయి రాదు. అందులోంచి మొత్తం 16 సార్లు పెడతాడు ఆ జేబులో. మరి ఈ యొక్క విషయం దేని గురించి తెలియజేస్తుంది అని ఆలోచిస్తే, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రతిబింబింప చేసేటువంటి విషయము.
ఇది ఎవరికి సంబంధించినటువంటి విషయం కాదు, కానీ నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి విషయము అని గ్రహించాలి. 17వ వచనం ఈ మాట తెలియజేస్తూ ఉంది, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అంటాడు. మీరేదో ఈ యొక్క ఎపాఫ్రోదితు వలన కానుకలు పంపించారని, లేకపోతే బట్టలు పంపించారని, తినడానికి సున్నుండ్లు పంపించారని, వీటి గురించి ఏమీ నేను మాట్లాడడం లేదు. మీకు ఫలం రావాలని, ఈ విషయంలో మీరు స్పష్టతగా ఉండాలని, స్పష్టత తెచ్చుకోవాలని ఈ యొక్క విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. క్రెడిట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడండి. ఫ్రూట్ దట్ ఇంక్రీజెస్ టు యువర్ క్రెడిట్. బ్యాంకుకి సంబంధించినటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. బ్యాంకుకి సంబంధించినటువంటి పదాన్ని, క్రెడిట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. క్రెడిట్ అంటే ఏంటండి? చూడండి, కొన్నిసార్లు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏమీ లేదు, సడన్గా 2 లక్షలు క్రెడిట్ అవే మీ అకౌంట్ కానీ మెసేజ్ వచ్చింది. ఎలా ఉంటుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది, అవునా? ఒకవేళ అదే 2 లక్షలు డెబిట్ అయిపోయాని వస్తే భయంకరంగా ఒక నెల రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఎందుకు ఇది డెబిట్ అయిపోయింది ప్రభా. సో క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మెసేజ్ యొక్క సౌండ్ రాగానే 1 లక్ష రూపాయలు క్రెడిట్ అవే మీ అకౌంట్ కానీ వచ్చింది. అందులో ఎంత సంతోషంగా ఉంటుంది ఆ విషయం. అకౌంట్ను కూడా చెక్ చేసుకుంటాం. అదే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చుట అనేటువంటిది దేనికి సంబంధించిందంటే, నీవు ఎలాగైతే ప్రార్థన చేస్తా ఎదుగుతూ ఉన్నావో, నీవు ఎలాగైతే వాక్యము చదువుకుంటూ ఎదుగుతూ ఉన్నావో, నీవు ఎలాగైతే ఫెలోషిప్లో సహవాసంలో నీవు ఎదుగుతూ ఉన్నావో, ఇవ్వడంలో కూడా నీవు ఎదగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి సంబంధించినటువంటి విషయము అంటే, నీవు ఇచ్చుట ద్వారా పక్కవారిని దృష్టిలో పెట్టుకోకూడదు, నీ ఎదుట ఉన్నవారిని దృష్టిలో పెట్టుకోకూడదు. సాక్షాత్తు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? దేవుణ్ణి మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఇచ్చేటువంటి కానుక ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలిదెరు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మరి మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. 21వ వచనంలో నీ ధనం ఎక్కడున్నో అక్కడనే నీ హృదయము ఉండును అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పర్టికులర్ లేఖన భాగంలో తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ హార్ట్. ఇవ్వడం అనేటువంటిది హృదయానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటి స్పష్టతని మరి తెలియచేస్తూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేటువంటి వ్యక్తిని ప్రేమించును. గాడ్ లవ్స్ ది చీర్ఫుల్ గివర్ అని వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ అనేక మంది కానుకలు అర్పించడానికి గ్యాదర్ అయ్యారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారంటే కానుక పెట్టి దగ్గరే కూర్చున్నారు. ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చుని అందులో కానుకలు వేసే వారిని అందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. వారి యొక్క హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలని గమనిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి అందరూ కట్టలు వేస్తూ ఉన్నారు. అందులో ఒక పేద విధవరాలు 2 కాసులు తెచ్చి అందులో వేసింది. అంటే ఇది ఏమి తెలియజేస్తుంది అంటే, నీవు అర్పించేటువంటి అర్పణను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేదో క్యాజువల్గా ఇచ్చేటువంటిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేను కానుక ఇవ్వడం వలన పలానా పరిచర్య కొనసాగుతుంది, నేను కానుక ఇవ్వడం వలన పలానా పాస్టర్ గారు బ్రతుకుతున్నారు అనేటువంటిది కాదు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని కానుకిస్తూ ఉన్నాము అంటే, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మనము కానుకిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అయితే అపోస్తలుడైన పౌలు ఇది నీ ఫలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా తప్పనిసరిగా దేవుడు దీన్ని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు. దేవుడు వాక్యంలో పదే ప్రస్తావించాడు అంటే, మరి ఈ యొక్క నీకిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యత విషయంలో, నీకిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం విషయంలో నీవు ఏం చేశావు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తీర్పులోనికి తెచ్చువాడై ఉన్నాడు. కాబట్టి ఇది ఆత్మీయతకు సంబంధించినటువంటి విషయము. రెండవది, ఇది హృదయానికి సంబంధించినటువంటి విషయంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు హృదయానికి సంబంధించినటువంటి విషయము
అంటే చూడండి, ఇక్కడ వాక్య భాగంలో రాస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము చివరి భాగంలో ఈ మాటని తెలియజేస్తాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం పంపించినటువంటి కానుకని దేనికి కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక యాగానికి సరిపోల్చి చెప్తూ ఉన్నాడు. మీరు పంపించినటువంటి కానుక నాకు చాలా ఇంపైన సువాసనగా ఉంది అని చెప్పలేదు. మీరు పంపించినటువంటి కానుక నా కళ్ళు చెదిరిపోయేలా ఉంది అని చెప్పలేదు. మీరు పంపించినటువంటి కానుక ఇదిగో పోస్టర్ల మీద మిమ్మల్ని ప్రసంగించేటువంటి విధంగా ఉంది అని చెప్పలేదు. మీరు పంపించినటువంటి కానుక దేవునికి మనోహరంగా, ఇంపైనటువంటి సువాసనగా, ఒక ఇష్టమైనటువంటి యాగముగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అసలు యాగం అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో నోవాహు తన కుటుంబంతో బయటకు వచ్చిన తర్వాత 8వ అధ్యాయం చివరి వచనాల్లో కానీ మనం చూస్తే ఒక యాగాన్ని బలిపీఠం కట్టి ఒక బలి అర్పిస్తాడు. అక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి దేవుడు దీన్ని అంగీకరించాడు, ఈ యొక్క అర్పణని అంగీకరించాడు. పాత నిబంధన గ్రంథంలో మరి అర్పించేటువంటి వ్యక్తులు ఏం చేసేవారంటే, ఒక మంచి గొర్రెను కానీ ఒక మంచి పేయను కానీ వారు కొనుక్కుండేవారు. వారు కొనుక్కుని ఏం చేసేవారంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కల్పించేవారు. అర్పించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ గొర్రెను కానీ పొట్టేలను కానీ లేకపోతే పేయను కానీ తీసుకుని వెళ్ళి యాజకునికి కనపరిచేవారు. యాజకులు చేయవలసినటువంటి పని ఏంటంటే, దీనికి మచ్చ ఉందా, దీనికి రోగం ఉందా, ఇది కుంటిదా, ఇది గుడ్డిదా అని తప్పనిసరిగా వారు పరీక్షించాలి. ఆ విధంగా పరీక్షించి ఓకే బలి అర్పించడానికి ఇది మంచిదే, ఇది దేవుడు అంగీకరిస్తాడు అని నిర్ధారించిన తర్వాత దాన్ని బలి అర్పించాలి. అప్పుడు అది బలి అర్పించబడుతుంది. అయితే మరి ఆ స్టార్టింగ్లో బాగానే ఉంది యాజకులు చేసేటువంటి పని. కానీ రాను రాను ఏమైపోయిందంటే, మలాకీ గ్రంథంలో దేవుడు ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా రాయించాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదాన్నైను రోగము గల దాన్నైను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఈ అర్పించేటువంటి వాటి విషయంలో యాజకులు చాలా చాలా తప్పు పని చేశారు. ప్రజల్ని హెచ్చరించకుండా కుంటి వాటిని తెస్తే కుంటి వాటిని, గ్రుడ్డి వాటిని తెస్తే గ్రుడ్డి వాటిని ప్రజలతో కాంప్రమైజ్ అయిపోయి దేవుడికి అర్పించడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాదు ప్రశ్నించేది, అర్పించేటువంటి యాజకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంటి మీరు చేసేటువంటి పని ఏంటి? ఇవన్నీ కూడా నాకు ఇష్టమైనటువంటి పనులు అనుకుంటూ ఉన్నారా? నా విషయంలో మీరు దోషము చేస్తూ ఉన్నారు, నా విషయంలో మీరు అపరాధం చేస్తూ ఉన్నారు, మీరు పాపము చేస్తూ ఉన్నారు అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. 13-14 వచనాలు కానీ చదివితే చివరికి ఏమంటాడంటే, ఇలాంటి అర్పణ అర్పించేటువంటి ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడవును అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి అర్పణ అర్పించేటువంటి వ్యక్తి శాపగ్రస్తుడవును. ఎవరు శాపగ్రస్తుడవుతాడు? గుడ్డిదాన్ని తెచ్చేటప్పుడు ఇది గుడ్డిది అని నీకు తెలియదా? కుంటిదాన్ని తెచ్చేటప్పుడు ఇది కుంటిది అని నీకు తెలియదా? అయినా కానీ అక్కడ ఉన్నటువంటి యాజకుడు దేన్నైనా తీసుకుంటారులే అనేటువంటి ఆ రోజుల్లో మరి ఆ విధంగా అర్పణలు తెచ్చినప్పుడు యాజకుడు కూడా ఏం పర్వాలేదులే, దేవుడు అంగీకరిస్తానులే అనేటువంటి రాజీ పడిపోయేటువంటి మాటలు వాళ్ళకి చెప్పి చివరికి వాటిని బలిపీఠం మీద అర్పించి దేవుని యొక్క నామానికి అపకీర్తిని కలిగించారు. దేవుడు చూశాడు ఊరుకోలేదు. దేవుడు చూస్తూ ఊరుకోకుండా ఏమని చెప్పాడంటే, ఇదిగో అలాంటి వంచకుడు శాపగ్రస్తుడవుతాడు అని చెప్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి శాపానికి గురైపోతాడు, అలాంటి కుటుంబము శాపానికి గురైపోతుంది అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టపరుస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అంటే మరి దేవునికి ప్రీతికరమైంది,
దేవునికి మనోహరమైంది, దేవునికి సువాసనకరమైంది అంటే మనం అర్పించేటువంటి అర్పణని దేవుడు వాసన చూస్తాడంట. మనం అర్పించేటువంటి అర్పణని వాసన చూడడం అంటే ఏంటండి? అర్పణని వాసన చూడడం అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో అర్పణ అర్పించిన తర్వాత ఆ యొక్క పరిమళ సువాసనని ఆగ్రహించి అదే టెర్మినాలజీని ఉపయోగిస్తూ ఉన్నాడు. వాసన చూడడం అంటే ఏంటి? మరి ఆ రోజుల్లో అయితే కుంటిదాన్ని అర్పించారండి, ఆ రోజుల్లో అయితే గుడ్డిదాన్ని అర్పించారు, మరి ఈ రోజుల్లో అలాంటివి ఏమీ లేవు కదా. అందుకనే వారు అర్పించినటువంటి ఆ కానుకను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక చోట ఏమంటాడంటే వారి యొక్క లేమిలో వారి కలిగి ఉన్నదంతా కూడా దేవుని యొక్క సేవకి వారు అప్పగించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. మరి వాసన, మంచి వాసన ఉందంటే తప్పనిసరిగా దుర్వాసన కూడా ఉంటుంది కదా. ఉండదా? మంచి వాసన ఉందంటే తప్పనిసరిగా దుర్వాసన కూడా ఉంటుంది. ఏంటి ఈ దుర్వాసన? ఒకసారి ఒక వ్యక్తిని నేను గమనించాను. అతను ఏం చేస్తున్నాడంటే కూలి పనికి వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకుని అందులో 200 రూపాయలు సీసాకు తీసుకున్నాడు. 200 రూపాయలు తీసుకుని ఈ 300 దేవునికి వేసే అన్నాడు. అంటే అందులో భాగం చేశాడనమాట. మందు తాగడానికి 200 తీసుకుని 300 రూపాయలు దేవునికి వేసే అన్నాడు. అంటే చిల్లర దేవునికి వేసేయి, మిగతాది అని చెప్పాడు. ఒకసారి ఇలాగే చర్చిలో పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక ఆయన వచ్చి ఇంత డబ్బు కట్టేశాడు. కానుక డబ్బాలు వేస్తే ఆ దైవజన్ అన్నాడు, ఇది తీసేసి ఆయనకి ఇచ్చేయండి, ఆయన్ని ఎప్పుడు కానుక ఇద్దండి అని చెప్పాడు. అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. ఏంటండి అలా తీసేయమన్నారు, అలా అవమానపరిచారు ఏంటి ఆయనంటే, అతడు మందు అమ్ముతున్నాడండి, సారా అమ్ముకుని డబ్బులు సంపాదించి కానుక పెట్టిలో వేశాడు. అలాంటి కానుకను దేవుడు అంగీకరించడు. సో కాబట్టి అది ఎన్ని కట్టలు తెచ్చినా కానీ అది ఏదో కాగితాల్లాగా ఉంటుంది తప్ప అది దేవుడు అంగీకరించడు, దాన్ని తీసివేయాలి. రకరకాల ఇంటెన్షన్తో కానుక వేసేటువంటి విధానం ఉంటుంది. ఒక ప్రత్యేకపరచడము అనేటువంటిది ఉండదు చాలా మంది జీవితాల్లో. ఆ స్టోర్కి వెళ్తారు, స్టోర్కి మిగులుగానే ఉన్నటువంటి డబ్బుల్ని కానుకలు వేసేయి అని పంపించేస్తారు. ఏమండి, ఇక్కడ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంత గంభీరమైనటువంటి విషయం దేవునికి ఇవ్వడం అంటే అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్వాసన కొట్టేవంటే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్వాసన కొట్టేవి, అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బులు దేవునికి ఇవ్వకూడదు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించేదను అని దేవుడు చెప్పాడు తప్ప నీవు అన్యాయంగా సంపాదించిన డబ్బును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పలేదు. నువ్వు తెచ్చుకున్నది కొద్దిగే కావచ్చు, నీకు వచ్చేటువంటి జీతము కొంతే కావచ్చు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నీవు అనుభవించేలా చేస్తానన్నాడు. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దాని ద్వారానే నేను కడతాను అని చెప్పాడు. నేను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొస్తాను అని చెప్పాడు. కానీ చాలామంది అడ్డదారులను సంపాదించేటువంటి డబ్బులు కూడా ఉంటాయి. ఇలాంటివి కట్టలు వేసినా దేవుడు అంగీకరించడు. మనుషుల దృష్టికి అది ఇంపైన సువాసనగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఒక దుర్వాసనగానే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. సో కాబట్టి లంచాలు తీసుకుని దేవునికి వేస్తారండి కొంతమంది. లంచాలు తీసుకుని కొంతమంది ఆఫీసులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడో ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవునికి ఎంతో కొంత ఇవ్వాలి. నాకు తెలిసినటువంటి ఒక ఆయనకు వచ్చేటువంటి కమిషన్లో ఆ సంఘాలకి స్పాన్సర్ చేస్తూ ఉంటాడు, చర్చలు కట్టిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే చేసిన పాపం వాటితో తుడిచివేయబడుతుంది అనేటువంటి ఆలోచన. ఇతనికి 1,00,000 రూపాయలు వచ్చిందంటే అందులో 20,000 ఏదో ఒక పాస్టర్ గారికి సాయం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని మోసగిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని గమనించాలి. నీవు లంచగొండివైతే జాగ్రత్త అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు లంచాలు తీసుకుని ఆ లంచాలతో వచ్చినటువంటి సొమ్మును దేవుని యొక్క కానుక పెట్టెలో వేయడానికి లేదు. ఒకవేళ వేసిన ఎడల అది దేవునికి ఇష్టమైంది కాదు. దాని ద్వారా నీ కుటుంబానికి శాపం తెచ్చుకుంటావు, నీ జీవితానికి శాపం తెచ్చుకుంటావు, నీ జీవితం భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఒకసారి ఏం చేశారంటే, అంటే ఎంత చీప్గా ఆలోచిస్తారో చూడండి, దేవునికి ఇచ్చేటువంటి దగ్గర ఎంత చీప్గా ఆలోచిస్తారో. ఒక ఆయన అంటాడు, ఆ పాస్టర్ గారికి ఏం లేదు కదా ఈరోజు భోజనం వండుకుంటారు, ఎంతకంతి పాస్టర్ గారికి ఏం లేదు కదా ఈరోజు ఏదో ఒకటి వండుకుంటారు, కోరమాసం కూర వండుకుంటారు, ఎంతకంతి అంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మా కళ్ళతో చూసినటువంటి విషయాలు, పరిచర్యలో అనుభవించినటువంటి విషయాలని మీ ముందుకి తెస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ఇస్తున్నావా మనుషునికి ఇస్తున్నావా అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము.
నీకు ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో పడేటటువంటి డబ్బులన్నీ కూడా నీ యొక్క లెక్కకే చేరుతాయి. సో కాబట్టి దేవునికి ఇస్తున్నావు అంటే దేవుడు నీకు ఒక ఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు, ప్రతిదీ కూడా నీ లెక్కకే చేరుతుంది అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పక్కనోడికి చేరదు, నీవిస్తే నీకే చేరుతుంది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కొంతమంది ఒకసారి ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఆమె ఏం చేసిందంటే, ఈమె ఎక్కువ వడ్డీలకి ఇస్తుంది డబ్బులు, ఎక్కువ వడ్డీలకి. ఏమండి, 100కి 20 రూపాయలు, 100కి 30 రూపాయలు వడ్డీలు ఇచ్చి ఈ పైన వచ్చేటువంటి వడ్డీల్లో దశంభాగం తీసేస్తారు దేవునికి. ఎంత విచిత్రమేంటి, పైన వచ్చేటువంటి వడ్డీ డబ్బుల్లో మరి ఏదో బిల్డప్ ఇచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఎంత ఇస్తున్నాను అనేటువంటి విషయాలు. ఏమండి, సేవకులు అబ్జెక్షన్ పలికేటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే అందులో కూడా చేయి దూర్పేటువంటి సేవకులు ఉన్నారు. అలాంటి సేవకులు లేరు అంటలేదు. కళ్ళు మూసుకుపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మంచిగా మరి సేవను జరిగించేటువంటి సేవకులు కూడా ఉన్నారు. వాక్యానుసారంగా ఇవ్వడం అంటే ఏంటో వాక్యము తెలియజేస్తూ ఉంది. సో కాబట్టి ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుంది అని నీకు తెలుసున్నప్పుడు నీవు ఎక్కడికి రావాలి అంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ గివింగ్ టు ద లార్డ్ అనేటువంటి విషయాన్ని నీవు తప్పనిసరిగా చదవాలి అనేటువంటి విషయము మరి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వడ్డీల పైన వచ్చేటువంటి డబ్బులు దేవునికి అర్పించేసి నేను కూడా దేవునికి కానుకిచ్చానంటే అది ప్రీతికరం అయిపోద్దా? నేను కూడా దేవునికి అర్పించానంటే అది ప్రీతికరం అయిపోద్దా? నీ యొక్క మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? నీ యొక్క మనస్సాక్షి మరి నీ మీద నేరం మోపడం లేదా? తప్పు మోపడం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవునికి అర్పించేటువంటి విషయంలో చాలా గంభీరతను మనము వహించాలి, ప్రత్యేకపరచాలి. ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్. ఒక వ్యక్తి ఒక పొట్టేలను కొన్నాడంటే అది కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అర్పించడానికి తెచ్చేటప్పుడు. ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్. ప్రజల మీదకి తెగులు వచ్చినప్పుడు ఆ దేవదూత అరోనా అనేటువంటి వ్యక్తి యొక్క కళ్ళంలోనికి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడు అంటాడు దావీదుతో, నీవు అక్కడ బలిపీఠం కట్టి బలర్పించు, అప్పుడు తెగులు వెళ్ళిపోద్ది ఈ ప్రజల్లోంచి అని వెళ్తే అని చెప్తే దావీదు అరోనా దగ్గరికి వెళ్తాడు. అయ్యా అరోనా, నాకు ఈ కళ్ళం కావాలయ్యా, ఎంతకిస్తావంటే, అయ్యో రాజా, ఈ కళ్ళము నీవు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి? నేను నీకు ఊరికనే ఇచ్చేస్తాను. నువ్వేమన్నా ఇల్లు కట్టుకోవడానికి అడుగుతున్నావా? నీవేమన్నా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అడుగుతున్నావా? నువ్వు దేవుని గురించే కదా అడుగుతున్నావు. నీకు ఊరికనే ఇచ్చేస్తానంటే నేను ఊరికనే తీసుకోను. నేను దేవునికి అర్పించేది ఏదైనా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు కాస్ట్ మీ సంథింగ్. నేను నష్టపోవాలి ఏదో ఒక విషయంలో. దేవునికి అర్పించేటువంటి విషయంలో మరి లోతైనటువంటి విధానాన్ని తెలుసుకున్నారు పాత నిబంధన గ్రంథంలో సెయింట్స్ కానీ మరి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి సంఘానికి దేవుడు ఈ యొక్క విషయాల్ని బోధిస్తూ ఉన్నాడు. ఇట్ హ్యాస్ టు కాస్ట్ యూ సంథింగ్. నీవు దేవునికి అర్పించావంటే ఏదో మిగిలిపోయింది ఇవ్వడం కాదు, లేకపోతే ఏదో తగిలిపోయింది ఇవ్వడం కాదు, ఏదో మచ్చ ఉన్నది ఇవ్వడం కాదు. అది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. అప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుంది అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండాలి, దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండాలి. ఇవ్వడం అనేటువంటిది నీ యొక్క బాధ్యత, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి విషయం. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీవు ఎంత ఇచ్చినా కానీ నీవు ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి ఉంచుకోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకనే కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను. కొంతమంది విశ్వాసంలో ఉన్నవారు వారు చాలా దాతృత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకోసం అంటే ఏదో మనుషుల్ని మెప్పించడానికి కాదు, లేకపోతే నాకు పేరు వస్తుందని చెప్పుకోవడానికి కాదు, కానీ ఎందుకోసం అంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఇవ్వడం అనేటువంటిది మన బాధ్యత. అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. అది నీ యొక్క హృదయ విధానానికి సంబంధించినటువంటి విషయము. చివరిగా వాక్యం తెలియజేస్తూ ఉంది 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరమును తీర్చును. బహుశా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు పౌలు గారి దగ్గర నుంచి. ఏంటంటే మేము ఇంత కానుక పంపించాం కదా, ఈయన మెల్ట్ అయిపోతాడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, మనకు తెలియదు. అయితే అవసరతలో వాళ్ళు పంపించారు.
వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అప్పుడప్పుడు పరిచర్యలో పాలు పుచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి వేరే ఇంటెన్షన్ ఉంటుంది, కానుక ఇచ్చి పడగొట్టేటువంటి రకాలు కూడా ఉంటారు. ఏమండి, కొంతమంది బలహీనలు ఉంటారు. ఏంటంటే చేతిలోకి ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే చుట్టూ తిరిగిపోతారు, మెలుకలు తిరిగిపోతారు. చేతిలో ఇలా పెట్టింది పాపం, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి అని ఆ యొక్క కన్వర్సేషన్ అంతా వేరే యొక్క విధానంలోనికి వెళ్ళిపోద్ది. పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు పంపించారు కానుక బాగానే ఉంది, దేవుడికి అంగీకారంగానే ఉంది, ఈ కానుక చాలా బాగుంది. ఎందుకంటే ఇదే నేను చూడాలనుకుంటూ ఉన్నాను. మీ ఆత్మీయ జీవితంలో అన్ని కోణాల్లో కూడా మీరు ఎదుగుతూ ఉన్నారు. ఇది ఇంకా మీ లెక్కకి యాడ్ చేసింది. ఇంకా ఏమని చెప్తాడో తెలుసా, మీలో కొదువుగా ఉన్నది ఏదైనా ఉందంటే ఆ కొదువుని తీర్చింది. మీ యొక్క ఆత్మీయ జీవితంలో కొదువుగా ఉన్నది ఆ కొదువును తీర్చింది. అయితే ఇంకొక విషయాన్ని తెలుసుకోండి అని చెప్తాడు. మీరు ఇస్తున్నాం కదా అని ప్రభు ఏమీ లేనోడేమీ కాదు అనే విషయాన్ని తెలియజేస్తాడు. 19వ వచనంలో క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం గురించి మాట్లాడతాడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన యొక్క మహిమైశ్వర్యంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా, మీ యొక్క అవసరతలు తీరుస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మహిమైశ్వర్యంలో అవసరతలు తీర్చడం ఏంటండి? మహిమైశ్వర్యంలో అవసరతలు తీర్చడం ఏంటి? వాళ్ళు ఎంత కానుక పంపించారో మనకైతే తెలియదు. అవసరతలు అయితే తీర్చబడ్డాయి, పరిచర్యలో ఉపయోగించబడ్డాయి, అది దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంది. మరి వీరి యొక్క అవసరాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి తెలుసా. ఆ యొక్క అవసరాలు ఎవరి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి తీరుస్తాడంటే ఆయన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి తీరుస్తాడు. మీలో కూలి పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మీలో తాపీ పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మీలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మీలో కనీసము నెలకి 1500 కూడా సంపాదించుకోవడానికి కష్టంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు అని ఆ సంఘంతో మాట్లాడుతూ, మీలో కూడా అవసరాలు ఉంటాయి కదా, మీరు సంపాదించేటువంటి సంపాదనకి మించినటువంటి అవసరాలు ఉంటాయి, అవి సడన్గా వస్తాయి మీ జీవితాల్లోనికి. అయితే దేవుడిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం చెప్పున ఆ యొక్క అవసరాలను తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని మరి అపోస్తులైన పౌలు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర ఎన్ని కార్లున్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎంత చదువున్నా క్రీస్తు యొక్క మహిమైశ్వర్యానికి ఈక్వల్ కాదు. మనము మన డబ్బులతో తీర్చుకోలేనటువంటి అవసరాలు చాలా ఉంటాయి. బహుశా నీకు వచ్చినటువంటి రోగము నీ డబ్బుకి మించిందేమో, నీకు వచ్చినటువంటి కష్టము నీ డబ్బుకి మించిందేమో, నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది నీ స్టేటస్కి మించిపోయిందేమో. వాక్యం తెలియజేస్తూ ఉంది, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో ఒక్కసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, ఒక్కసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, ఒక్కసారి దేవుడు నీ యొక్క కన్నీటిని చూశాడు అంటే, నీ యొక్క ఆర్తనాదాన్ని విన్నాడు అంటే, ఆయన యొక్క మహిమైశ్వర్యంలో నీ యొక్క అవసరాన్ని తీరుస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఎవరికి ఇస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈ విషయాలను గురించి మన యొక్క విధానాన్ని మార్చుకోవాలి. ఇవ్వడం పట్ల నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తూ ఉన్నావంటే దేవునికి ఇస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు నీ గురించి కూడా మంచి ఆలోచనల్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తులైన పౌలు మరి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. కొన్నిసార్లు కొంతమంది చెప్పుకోలేనటువంటి బాధలతో బాధపడుతూ ఉంటారు, పైకి టిప్ టాప్గా తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు ఇతరులకి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఒకవేళ చెప్పుకుంటే వీళ్ళేమనుకుంటారో, ఒకవేళ చెప్పుకుంటే ఇదేంటి మరి చూడడానికి మంచి లెదర్ బెల్ట్ పెట్టావు, మంచి లెదర్ షూ వేసావు, పైనేమో బ్లేజర్ వేసావు, మరి నీకు ఆర్థిక పరమైన ఇబ్బంది ఉండడం ఏంటి అని అనుకుంటారేమో అని చెప్పుకోరు. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పరలోకపు తండ్రి దగ్గర నీవు మొరపెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మహిమైశ్వర్యంలో నీ యొక్క అవసరాలని తీరుస్తాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు 2 పాపలు, చిన్న పాప చాలా చిన్నగా ఉంటుంది, మీరు చూసారు లేదు కానీ ప్రీమెచ్యూర్డ్ బేబీగా పుట్టింది. దేవుని కృపలను ఇప్పుడు బాగానే ఉంది. చాలా చిన్నగా ఉంటాయి, తన చేతులు కూడా చాలా చిన్నగా ఉంటాయి, ముద్దుగా ఉంటాయి. తను చేసేటువంటి పని ఏంటంటే, ఏదైనా చిన్నది ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ తీసుకొచ్చి చాలా చిన్న ఫింగర్లు ఉంటాయి, ఆ చిన్న ఫింగర్లోనికి ఎంత వస్తుందంటే అది తీసుకుని వచ్చి నా నోట్లో పెడుతుంది.
చిన్నది, ఏది ఇచ్చినా కానీ చిన్నది తీసుకుని వచ్చి, నా చేయి చాలా పెద్దది, అలాంటి 10 చేతులు కలపాలి, నా చేయి చాలా పెద్దది. నాకు అనిపిస్తుంది ఈ బిడ్డకి ఎంత మంచి మనసు ఉంది, ఈ బిడ్డ కోసం నేను ఏం చేయాలి అసలు. చిన్న చిన్నవి తెచ్చి పెడుతుంది, ఇచ్చిన దాంట్లోనే. చాలాసార్లు తండ్రిగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. దేవుని యొక్క హస్తం చాలా పెద్దది, మన యొక్క అందరి హస్తాల కంటే చాలా పెద్దది. నీవు నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని దేవుని కోసం తెచ్చినప్పుడు, దేవుని యొక్క పని నిమిత్తము విత్తినప్పుడు, మరి ఆయన ఎంత ఫీల్ అవుతాడండి, ఆయన ఎంత సంతోషిస్తాడు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బహుశా ఇచ్చుట అనేటువంటి మాట వచ్చినప్పుడల్లా నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావేమో. నీవిచ్చేది నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. జాగ్రత్త. నీవిచ్చేటువంటి విధానంలో, ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. అది చాలా గంభీరమైనటువంటిది. దాన్ని నువ్వు ప్రత్యేకించాలి. ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు, ఎలా పడితే అలాగ ఇవ్వడానికి లేదు. అది ఒక యాగం, ఒక సాక్రిఫైస్. తను తానుగా మన పాపాల నిమిత్తము ఒక బలియాగం అయిపోయాడు ఆయన. ఆయనకి ఏమిచ్చినా కానీ సరిపోదు, ఏమిచ్చినా కానీ ఆయన యొక్క ఐశ్వర్యానికి సాటి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా అవసరతలో ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, ఎవరు పట్టించుకుంటారని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఒకసారి ఆయన వైపు చూడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ విషయాల్లో కలుగు చేసుకుంటాడు, నీ స్థితిగతులను మారుస్తాడు. అయితే ఇప్పటికే సమృద్ధి కలిగి ఉన్నావా? గర్విస్తూ ఉన్నావా? ఇదంతా నా శక్తి వల్లనే, నా బలం వల్లనే అని విరవీగిపోతూ ఉన్నావా? జాగ్రత్త. దేవునికి తీసివేయడానికి ఎంతో పెద్ద పని కాదు. వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు లేని స్థితిలో, ఉన్న స్థితిలో ఎలా బ్యాలెన్స్ కలిగి జీవించాలో నేర్పిస్తాడని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రోత్సాహపరచమని అడుగుచూ ఉన్నాం. మీ చిత్త ప్రకారంగా నడిపించమని అడుగుచూ ఉన్నాం. వాక్యానుసారంగా ఇవ్వడం అంటే ఏంటో నేర్చుకునేలాగా సహాయం చేయమని మా ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.